మహనీయులని మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు తెలంగాణ రావడానికి ముఖ్య కారణం కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. తను ఒక అడ్వకేట్గా ఒక 5 సార్లు ఎమ్మెల్యేగా చేసి, డిప్యూటీ స్పీకర్గా చేసి, మంత్రిగా చేసిన తర్వాత కూడా మన బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే అణచివేతకు గురవుతున్నారో, ఏదైతే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటూ 1969లోనే ఉద్యమం తీసుకొని వచ్చి అవన్నిటికీ కూడా ఆయన ముందుండి నడిపించిన తర్వాతనే ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్రం అనేది రావడం జరిగింది. ఈరోజు మన వాళ్ళందరూ చెప్పేది కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి జాతిపిత అనే బిరుదు అనేది కంపల్సరీగా ఈ రానున్న అసెంబ్లీ సమావేశాలలో ఏర్పాటు చేసి, అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది వాళ్ళ చరిత్ర కూడా పాఠ్యాంశాలలో చేర్చాలని కూడా నేను ఈ వేదిక తరఫు నుండి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అందరూ కలిసిమెలిసి మనం ముందుకు వెళ్తేనే మనం సాధిస్తామని చూపించినారు మనకు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మనం అదేవిధంగా మనందరం కలిసిమెలిసి ముందుకు వెళ్తూ మన బడుగు బలహీన వర్గాల కోసము మనం పోరాటం చేసుకుంటూ రానున్న రోజులలో రాజ్యాధికారంలోకి కూడా మనందరం రావాల్సిందిగా నేను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గుజ్జ కృష్ణన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.